సుప్రజ. మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవా. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం చక్రవర్తి, గానం సుశీలమ్మతోటి బాలసుబ్రహ్మణ్యం. చీకటి వెలుగులు సినిమా నుంచి చీకటి వెలుగుల కోగిటిలో. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే బంగారు రంగులు, చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వెన్నెలు, ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకే బంగారు రంగులు, ఈమెడ చుట్టూ గులాబీలు, ఈసిగ పాయల మందారాలు, ఈమెడ చుట్టూ గులాబీలు, ఈసిగ పాయల మందారాలు. ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు, అంది అందని సత్యాల సుందర మధుర స్వప్నాల. తేటనీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట, తేటనీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట, నిండు కడవల నీరు పోసి గుండెల పలపులు కుమ్మరించి, ప్రతి తీగకు చేయూతనిచ్చి ప్రతి మానో పులకింపజేసి, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట. మరచిపోకుమా తోటమాలి, పొరపడి అయినా మతిమాలి, మరచిపోకుమా తోటమాలి, పొరపడి అయినా మతిమాలి. ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో, అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో, మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం, మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం, వెన్నెల పారిజాతాలు వానకారు
పోయే అతిథులే ఈ మెడ చుట్టూ గులాబీలు ఈసిగ పాయల మందారాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు గలగల మనగూడదు ఆకులలో గాలి జల జల మనరాదు అలలతో కొండవాగు నిదరోయే కొలను నీరో నిదరోయే కొలను నీరు కదపకూడదు పొరుగుండే పూలతీగా పూపరాదు కొమ్మ పైనట చంత పూలు గూటిలో ఇక రెండు గువ్వలు ఈ మెడ చుట్టూ గులాబీలు తీసిగ పాయల మందారాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు మరచిపోకుమా తోటమాలి పొరపడి అయినా మతి మారి ధన్యవాదాలు. బాగుంది నాన్న నీ సింగింగ్. నీ కొంచెం మీ గురువు గారికి చెప్పి సంగతులు కొంచెం ప్రాక్టీస్ చేయి. సంగతులు అంటే లాలే లాలే మందారాలు ఎక్కడివి తోటమాలి తలని ఇవి కొంచెం డీటెయిల్డ్గా నువ్వు పాడుతున్నావు, ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంటే బాగుంటుంది. ఓకే సార్. తర్వాత నీకు సస్టైన్స్ అంటారు చూసావా, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది చెప్పి ఈ మెడ చుట్టూ గులాబీలు నీసిగ పాయల మందారాలు ఊ, ఇలా సస్టైన్స్ చేస్తున్నావు. ఈ టోటల్ సాంగ్ మొత్తం ఇది ఎండ్ ఫేడ్ అవుట్ చేయాలి. నీ మెడ చుట్టూ గులాబీలు అక్కడ బీజియం ఉంది చిన్న బిట్టు అలా ఫేడ్ అవుట్ చేస్తూ ఉంటే వినటానికి చాలా హాయిగా ఉంటుంది. ఇవి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో పెద్ద సింగర్ అవుతున్నావు కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. సేమ్ మనో గారు ఏం చెప్పారో అదే నేను కూడా చెప్పాలనుకున్నా. సస్టెన్స్ విషయంలో అదొక్కటి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పాయింట్ 1 వాట్ హీ సెడ్ ఈస్ సంగతులు గులాబ్ జామ్ లా ఉంటే తీగ బాగానే ఉంటుంది కానీ జారిపోతున్నట్టు ఉండకూడదు అనమాట. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ అదర్ ఎపిసోడ్స్ ఆల్సో. ఏకమైన హృదయాలలో అక్కడ వేరే ఏదో పాడుతున్నావు. ఏకమైన హృదయాలలో పాకి బంగారు రంగులు రంగులు ఒకటని చాలు. పాకి బంగారు రంగులు పాకే
బంగారు రంగులు రెండు నోట్ల వినపడుతున్నాయి. బంగారు రంగులు రంగులు. ఇట్స్ ఎ జిలుగు అనమాట. అండ్ యాక్చువల్గా మ్యూజికల్గా లాస్ట్ చరణం చాలా బెటర్గా పాడావు, కానీ అందులో ఉన్న ఒక అంతరార్థం ఏంటంటే నువ్వు షని ఎందుకన్నావు అక్కడ? గలగల మన అంటే ఎందుకన్నాను నేను? గమనుండు. స్టాప్ ఇట్. ఆ శబ్దం చేయొద్దు. షీఈస్ రిక్వెస్టింగ్ ది ఎంటైర్ థింగ్ విచ్ ఈస్ ప్రెసెంట్ దేర్. ది హీరో హీరోయిన్ ఆర్ దేర్. దెర్ ఇస్ అ బిగ్ గార్డెన్, బ్యూటిఫుల్ క్రీక్. గలగల మనకూడదు ఆకులలో గాలి. గాలి వస్తే ఆకులు కదిలితే శబ్దం వస్తుంది, కాకూడదు. జలజల మన రాదు అలలతో కొండవాగు. ఆ నీళ్లు అలలు వచ్చి ఆ శబ్దం రాకూడదు. వాయ్? ఆవిడ భర్త ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు, ఏ శబ్దం రాకుండా ఆయన నిద్రపోవాలి అంటూ ఆవిడ గట్టిగా పాడకూడదు కదా. సో యూ హ్యావ్ టు సింగ్ దట్ సాఫ్ట్. గలగల మనకూడదు ఆకులలో గాలి, జల జల మనరాదు అలలతో కొండవాగు. నిదరోయే కొలను నీరు, నిదరోయే కొలను నీరు కదపకూడదు. ఒదిగుండే పూల తీగ ఊపరాదు. దెన్ సీన్ చేంజెస్. కొమ్మ పైనిట జంట పూలు. ఫ్రమ్ దేర్ యూ కెన్ గో లిటిల్ బ్రైట్. ఎక్కడివి రాగాలు అని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. రాగాలు అంటే ఏంటి? అంటే రాగాలు సార్. నువ్వు రాలుగా ఇవ్వమంటే రాగాల సంగతి సరే వేరే విషయం. రాగం అంటే సంగీతంలో ఒక ఇదేం రాగం, శంకరాభరణమా కళ్యాణ ఏదని అంటాం కదా, అది ఒక అర్థం. ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏం రాశారంటే ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు. రాగం అంటే సంగీతానికి సంబంధించింది కాకుండా రాగం అంటే ఒక వర్ణానికి సంబంధించింది కూడా. వర్ణం అంటే కలర్, అరుణం అంటే రెడ్ అన్నమాట. అరుణ రాగం అంటే అది వేకువజామున ఉదయం సన్ రైజ్ అయ్యేటప్పుడు కూడా ఎర్రగా ఉంటుంది స్కై, సన్ సెట్ అయ్యేటప్పుడు కూడా ఎర్రగా ఉంటుంది. దాన్ని అరుణ రాగం అంటారనమాట. ఈ అన్ని ఎపిసోడ్ల కంటే ఈ ఎపిసోడ్లో నువ్వు చేసింది ఏంటంటే కొంచెం మేకప్ ఎక్కువ వేసుకున్నావు మొహానికి. టీవీలో బాగా కనిపించాలని కాదు, ఆ అంకుల్ అంటే ఆ అంకుల్ ఇంత వేస్తే టీవీలో బాగా కనిపిస్తా అన్నాను అని చెప్పాడా సాంబశివరావు కదా. వా నీ సీట్కి.